మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు గత 3 రోజులుగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మంగళగిరి టౌన్ 16, 18 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అలాగే సూపర్ 6 కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సంవత్సరాల ముందున మహిళలకి ప్రతి నెల 15,000 కూడా మన ప్రభుత్వం కల్పించబోతున్నాయి. ఏ ప్రభావం అన్నయ్యని తప్పకుండా ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు కూడా సైకిల్ పోయారు. 2 ఓట్లు వదిలాలి. నారా లోకేష్ నాయకత్వం రూపాయలు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కేసి లోకేష్ బాబుని గెలిపించాలండి. మళ్ళీ అట్లాగే ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే
జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరిచి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ గారి నాయకత్వం. ప్రచారంలో నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్, గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవిమణి, కంటంనేని శ్రీనివాస్ ప్రసాద్, డి కవితా ప్రసాద్, డి ప్రసాద్, గౌరినేని చంద్ర, గౌరినేని శాంతి, వల్లూరుపల్లి దుర్గాప్రసాద్, వల్లూరుపల్లి శారద, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ టీడీపీలో మీ అన్నయ్య వేస్తాడు, మీరు మీకు వేయండి. ప్రచారంలో భాగంగా నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పాత మిద్దె సెంటర్కి వచ్చాము. నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము, లాస్ట్ టైం గెలిపించిపోతాం టీడీపీని అని, ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు. ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను, 13వ తారీఖు మీ ఓటు అమూల్యమైంది. ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెట్టరు, ఏమి చేయట్లేదు. ఏంటంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. సో మీరు ఎవరు డెవలప్ చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే. హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు. అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు, అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకనే మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి. కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. అందరికీ నమస్కారం. 13th రోజున నంబర్ 3 నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి. అండ్ పెమ్మసాని గారికి నంబర్ 2 పార్లమెంట్కి ఓటేసి గెలిపించండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారి ప్రచారం సందర్భంగా ఈరోజు మేము కుటుంబ సభ్యులు అందరూ కూడా గత 3 రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తాం. తప్పకుండా ప్రజల స్పందన లోకేష్ వైపే ఉంది. అండ్ తప్పకుండా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారు. మీ అందరికీ తెలిసిన విషయం, అలాగే మరీ ఒకసారి గుర్తు చేస్తాను. గత 5 ఏళ్ళుగా అధికారంలో లేకపోయినా, లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాకపోయినా ఎన్నో అభివృద్ధి పనులు ఆయన శ్రీకారం చుట్టారు. వైద్య, విద్య, అలాగే వేరే రకాలుగా పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సొంత నిధులతో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా రూపురేఖలు మార్చి మంచి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళటం జరిగింది. తప్పకుండా మీ యొక్క మద్దతు అందరికీ కూడా లోకేష్ గారికి ఉంటుందని మేము భావిస్తున్నాం. అండ్ మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి 2 ఓట్లు కూడా సైకిల్కి వేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం.